నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి. బీఆర్ఎస్ ప్రచారాలు పటాపంచలయ్యాయన్న ముఖ్యమంత్రి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసిన బీజేపీ నాయకులు. ఇల్లు కూల్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. యాదాద్రికి పోటెత్తిన భక్తజనం. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం. నాలుగు 400 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు ఇచ్చిన బోయింగ్. నష్టాలను పూడ్చుకునేందుకు తప్పలేదని ప్రకటన. ఫిలిప్పీన్స్తో తుపాను బీభత్సం. పలు ఇళ్లు నేలమట్టం. నిరాశ్రయులైన వందలాది ప్రజలు. భారత సైన్యం అంబుల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శనివారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీఓ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు. వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా క్షిపణిని డిజైన్ చేశామని వెల్లడించారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతిపెద్ద దేశాల జాబితాలో భారత్ చేరిందని పేర్కొన్నారు. క్షిపణిని తయారీలో భాగస్వామ్యమైన డీఆర్డీఓ శాస్త్రవేత్తలను రాజ్నాథ్ సింగ్ అభినందించారు. హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో క్షిపణిని రూపొందించగా దేశంలోని ఇతర డీఆర్డీఓ ల్యాబ్లు పరిశ్రమలో సహకరించాయి. అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ 400 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోయింగ్ వెల్లడించింది. ఏరోస్పేస్ లేబర్ యూనియన్లోని 438 మంది ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది. అయితే అర్హత కలిగిన ఉద్యోగులకు 3 నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందిస్తామని బోయింగ్ తెలిపింది. సియాటెల్ ప్రాంతంలో 33,000 మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేశారు. దీంతో విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 3వ త్రైమాసికంలో $5 బిలియన్ నష్టం వాటిల్లిందని బోయింగ్ తెలిపింది. రాబోయే రోజుల్లో మరో 10% మంది ఉద్యోగులను తొలగిస్తామని బోయింగ్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్లో పెపిటో తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో తీర ప్రాంతాలలోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రహదారుల వెంబడి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కాటన్ డ్యూయన్స్ ప్రావిన్స్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 80,000 మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అటు వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. 6 దేశీయ, 2 అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశామని పౌర విమానయాన శాఖ తెలిపింది. పెపిటో తుపానుపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు. రాజధాని అబుజాకు చేరుకున్న మోదీకి నైజీరియా మంత్రి నైసోమ్ ఎజెన్వా వైక్ స్వాగతం పలికారు. ప్రధానికి అబుజా నగరానికి సంబంధించిన కీ టు ద సిటీ అనే ప్రతీకను ఆయన బహూకరించారు. తమ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. టినుబు పోస్టుకు స్పందించిన మోదీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటన ఇరు దేశాల్లో ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. నైజీరియాలోని భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. నైజీరియా పర్యటన తర్వాత G20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ పయనమవుతారు. ఈ సదస్సు సందర్భంగా G20 దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ నెల 19న గయానా వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ నెల 21 వరకు మోదీ పర్యటన కొనసాగనుంది. గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ 2 పేపర్లు, రేపు 1 పేపర్కు పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2కి పరీక్ష జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష ఈ రోజు 2 విడతలుగా నిర్వహించనుండగా ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలు చేశారు. గ్రూప్ 3 ద్వారా 1365 మంది పోస్టుల భర్తీ కోసం 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 3 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా ఆ తర్వాత పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. సికింద్రాబాద్లో గ్రూప్ 3 పరీక్ష కేంద్రానికి 2 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలకు 5 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 1 నిమిషం ఆలస్యమైనందున పరీక్ష కేంద్రం లోపలికి సిబ్బంది అనుమతించకపోవడంతో హాల్ టికెట్ చించేసి ఓ అభ్యర్థి వెనక్కి తిరిగాడు. పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థులు సిబ్బందితో కొంత వాగ్వాదం చేసి చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లారు. సిబ్బంది, పోలీసులు సదరు పరీక్ష కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మూసీ నుంచి మళ్లించకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా అని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని, ఇప్పటికే 10 మంది గుండెపోటుతో మరణించారన్నారు. ఇల్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీ బ్యూటిఫికేషన్ కానీ మూసీ రీజనరేషన్ కానీ రాదు. గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఏ రకంగా పాదాడుతుంది, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్తున్నాడు, అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం. ఈ బస్తీకి నేను 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ బస్తీకి 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా సేవలు చేశాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో, ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళుపడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళుపడ్డది, ఈ స్థలం మీద కళ్ళుపడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో బుల్డోజర్ చర్యలకు పాల్పడితే బీజేపీ ఊరుకోదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా మూసరంబాగ్ శాలివాహన నగర్లో బస చేసిన లక్ష్మణ్ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ అవహేళన చేయడం, బడుగు బలహీన వర్గాలను హేళన చేయడమేనని మండిపడ్డారు. బస్తీ నిద్ర పేరు మీద భవిష్యత్తు ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో ఈ యొక్క
చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ భవిష్యత్తు కార్యక్రమానికి త్వరలోనే రాష్ట్ర సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికి ఈ బస్తీని చేపట్టాం. కొత్తపేట చైతన్యపురి డివిజన్లోని న్యూ మారుతినగర్, సత్యనగర్, ఫణిగిరి కాలనీలోని మూసీ పరివాహక ప్రాంతాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. మూసీ బాధితుల వెంట కలియదిరిగారు. అనంతరం ఫణిగిరి కాలనీలోని సాయిబాబా ఆలయంలో దర్శనం చేసుకున్న ఎంపీ మూసీ బాధితుల పక్షాన నిలబడడానికి బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కనబడుతున్నాయి కదా అక్కడ ఈ పెంకల ఎర్రై మూసీ నిర్వాసితులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఆర్డీఎక్స్ నమూనా పత్రాన్ని అతికించి నిరసన తెలిపి బాధితులకు మద్దతు తెలపాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సుమారు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మూసీ బాధితులకు మద్దతుగా నిలబడాలని ఆయన కోరారు. అంబర్పేటలో ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. బీజేపీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని వెల్లడించిన ఆయన 1000 అడుగులు వెడల్పు ఉన్న మూసీ 300 ఫీట్లు తీసుకుని మిగిలిన దాన్ని బాధితులకు కేటాయిస్తే న్యాయం జరుగుతుందన్నారు. పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతూ రోడ్డు వెంట ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుపై ఆరా తీసిన మంత్రి తుమ్మల రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భగవంతుడి దయవల్ల పంట బాగానే పండి తర్వాత అట్లా నుప్పు పెట్టొద్దు. నుప్పు పెడితే నీ భూమి చెడిపోద్దు. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నాయి దుద్దేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోద్ది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టొద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ నివాళులర్పించారు. చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సినీ నటుడు మోహన్ బాబు, నిర్మాత ఎన్వి ప్రసాద్ రామ్మూర్తి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి సూచించారు. సర్వే విధి నిర్వహణలో జరిగే ఇబ్బందులను ఎన్యూమరేటర్లు హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉంటున్న వినోద్ రెడ్డికి చెప్పేందుకు వెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు దాడులు చేయడంతో పాటు దురుసుగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు కాదని దయచేసి ప్రజలందరూ సహకరించాలని వినోద్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అందరికి కూడా న్యాయం జరగాలని, సామాజికంగా ఆర్థికంగా ప్రతి కార్యక్రమం ప్రతి పథకం వాళ్ళకు రావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సమగ్ర సర్వే కార్యక్రమం జరుగుతున్నది. నేను ప్రజలకు ఒకటి మీ ద్వారా విన్నవించేది ఏమిటంటే, ఇది ఎవరి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేస్తున్న సర్వే కాదు. ఇది దయచేసి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. దీనికి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అధికారులతో కానీ ఆ సిబ్బందికి దయచేసి సహకరించండి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. వరుసగా 5వ రోజు వాయు నాణ్యత సూచి 428గా నమోదైంది. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో 800 మీటర్ల మేర దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. 107 విమాన సర్వీసులు ఆలస్యం కాగా 3 రద్దయ్యాయని ఫ్లైట్ రాడార్ సంస్థ వెల్లడించింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్పోర్ట్, విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. జాతీయ రాజధాని ప్రాంతాల్లోని అనేక మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యత సూచి 400 పైనే నమోదైంది. బవానాలో అత్యధికంగా 471గా ఉంది. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు శ్వాసకోశ, కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని, ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు వెల్లడించారు. వాయు కాలుష్యం తీవ్రత ఇలాగే పెరిగితే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పట్టుమని 5 ఏళ్లు నిండని ఆ చిన్నారి నాట్యంలో రికార్డుల మోత మోగిస్తోంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఇప్పటికే 22 వేదికలపై కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చి ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తనదైన నాట్య పటిమతో వండర్ రికార్డులో చోటు దక్కించుకున్న చిట్టి చిన్నారిగా ఘనత దక్కించుకుంది. బాల నాట్యమయూరిగా పేరు తెచ్చుకుంటున్న చిన్నారి ఆద్యలక్ష్మిపై కథనం. మామూలుగా 5 ఏళ్ల వయసున్న చిన్నారులు అమ్మ చేతి గోరుముద్దలు తింటూ వచ్చీరాని మాటలతో ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు. అయితే అనంతపురానికి చెందిన అరుణ్ కుమార్, అర్చితల కుమార్తె ఆదిలక్ష్మి మాత్రం అందరిలాంటి పిల్ల కాదు. చిన్నప్పుడే నాట్య ప్రవేశం చేసింది. సినిమా హీరోయిన్ నృత్యాన్ని టీవీలో చూసి 2.5 ఏళ్ల వయసులోనే అనుకరించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న వయసులోనే మంచి నృత్య ప్రతిభను కనబరిచిన ఆద్యకు ఎలాగైనా సంప్రదాయ నృత్యాన్ని నేర్పించాలని తల్లిదండ్రులు భావించారు. యూట్యూబ్ వీడియోలు చూసి ముందుగా నాట్యంపై అవగాహన పెంచుకున్నారు. చిన్నారికి డాన్స్ నేర్పించడానికి బెంగళూరు, అనంతపురంలో పలువురు నృత్య గురువులను సంప్రదించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ తమ కుమార్తెను శిక్షణకు తీసుకువెళ్లడం ఇబ్బందని తెలుసుకుని ఆద్యను అనంతపురంలోని అవ్వాతాతల వద్ద ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2.5 ఏళ్ల పాటు వారానికోసారి బెంగళూరు నుంచి పాపను చూడటానికి వచ్చి వెళుతూ ఆద్య అనంతపురంలోనే శిక్షణ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతపురం శృంగేరి మఠంలో తొలుత ఆరంగేట్రంతో మొదలైన ఆద్య నృత్య ప్రస్థానం అనతి కాలంలోనే ఎంతో మంది ప్రముఖుల ఎదుట ప్రదర్శన చేసే వరకు ఎదిగింది. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి తోటి పిల్లల్లా అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర గవర్నర్ను మెప్పించేలా ఆద్యలక్ష్మి నృత్య ప్రదర్శన ఇచ్చింది. రాజ్భవన్లో గవర్నర్ ఎదుట ఈ ఏడాది మార్చిలో ఆద్య నృత్యం చేసి మెప్పించింది. హంపి ఉత్సవాల్లో, తిరుమల, కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో వేదికలపై చేసిన నృత్యం ఉత్సవాలకు వచ్చిన వేలాది మంది భక్తులను ఆకట్టుకుంది. శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేక వేదికలపై ఆద్య నృత్యం వీక్షకులను హత్తుకునేలా చేసింది. అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆద్యకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు యూనిక్ కిడ్ గా గుర్తింపు ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రదర్శన అనంతరం వండర్ బుక్ లో వండర్ కిడ్ గా చిన్నారి ఆద్యలక్ష్మి చోటు దక్కించుకుంది. హైదరాబాద్ లో డాన్స్
చేసింటే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినాడు. నత్రాజ గిఫ్ట్ ఇచ్చినారు. బ్యాంగుల్లో డాన్స్ చేసింటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హైదరాబాద్ లో డాన్స్ చేసింటే నాట్య మయూరి అవార్డు వచ్చింది. ఇంటిమిట్టలో డాన్స్ చేసింటే మెడల్ వచ్చినాయి. హైదరాబాద్ లో డాన్స్ చేసింటే బాలతేజ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీలా ఉంది. ఎన్ని వేల మంది ఆసీనులైన వేదికైనా ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యం ఆర్య సొంతమని ఆ చిన్నారి నృత్య గురువు రమ్యకృష్ణ చెబుతున్నారు. మిగతా పిల్లల కంటే కొంచెం త్వరగానే గ్రాస్ప్ చేస్తుంది. గ్రాస్పింగ్ కానీ గుర్తు పెట్టుకోవడం కానీ డెడికేషన్ కూడా చాలా ఎక్కువ. ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తుంది. తన హార్డ్ వర్కే తనకి ఈ రికార్డ్ వచ్చింది అని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలా రేర్ అనమాట. ఇక్కడ వరకు వచ్చిందంటే అది తన హార్డ్ వర్క్, ఇంకా వాళ్ళ పేరెంట్స్. నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ చెప్తానో అది ఖచ్చితంగా అక్కడ ట్రై చేస్తుంది అటెంప్ట్ చేయడానికి. సో అది చాలా బాగుంటుంది. తనకు పేరు తేవడం కూడా అదే అనుకుంటాను నేను. నృత్య గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే కేవలం 3 ఏళ్లలోనే గవర్నర్ను మెప్పించేలా ఆర్యలక్ష్మి నృత్యం చేసిందంటూ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాపకి ఇంకా 2 years కూడా లేవు సార్. 2 years కూడా లేనప్పుడే టీవీలో ఒక శృతిలయల్ సినిమాలో సాంగ్ ఒకటి చూపించారనమాట. చూస్తే దాంట్లో అతను తట్ట మీద కాలు పెట్టి డాన్స్ చేస్తారు. అది చూసిందో లేదో తను కూడా వెళ్ళి ఇలా తట్ట తెచ్చుకోవడము, ఊరికే అలా తట్ట మీద చేస్తున్నట్టు ఫీల్ అయింది, చేస్తూ ఉంది. 1 year ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ఏమన్నా మ్యూజిక్ వినిపించినా లేకపోతే ఏమైనా పాట వినిపించినా తను కాలు చేతులు ఆడించడం అలా చేసేదన్నమాట. సో ఇది డాన్స్లో తన్ని నేర్పించాలి అన్నది మాత్రం కంప్లీట్గా వాళ్ళ అమ్మమ్మ ప్రోత్సాహం అనమాట. తన ఇంట్రెస్ట్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే మేము కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఎక్కడెక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఏ స్టేజెస్ ఉన్నాయి పిల్లలకి సూట్ అయ్యేవి, అట్లాంటివన్నీ మేము కూడా యాజ్ ఎ ఫ్యామిలీ పర్సనల్గా మేము అవన్నీ ఐడెంటిఫై చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్లో ఆల్మోస్ట్ 22 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది సార్. స్టార్టింగ్ తను అనంతపూర్లో శంకరమఠంలో చేసింది, ఆ తర్వాత తిరుపతిలో చేసింది, కాణిపాకం, ఒంటిమెట్ట, విజయవాడ, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర చేసింది, ఆ తర్వాత కర్ణాటకలో హంపీలో చేసింది, రీసెంట్గా మైసూర్ ఉత్సవాల్లో కూడా చేసింది. ఇలా దాదాపుగా చెప్పుకుంటూ పోతే 22 ప్రోగ్రామ్స్ ఇచ్చింది తను. ఇంత చిన్న ఏజ్లో తను ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేదు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తను స్వతహాగా చేసింది. హైదరాబాద్లో తను ప్రోగ్రామ్ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నామినేట్ చేశాం తన్ని. సో వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా చూశారు ప్రోగ్రామ్ని, పాపని రికగ్నైజ్ చేశారు. చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. కూచిపూడి నృత్యంలో ఆర్యలక్ష్మి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా ధాన్యం దిగుబడి వచ్చిందని, కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందని ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్న సీఎం, రైతుల శ్రమ వల్లే రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి సాధ్యమైందని పేర్కొన్నారు. అత్యధిక దిగుబడి ఘనత సాధించిన ప్రతి రైతుకు సీఎం అభినందనలు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో యావత్ దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యాన్ని దిగుబడి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ నమోదైన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో 66,77,000 ఎకరాలలో 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి వివరించారు. కాంగ్రెస్ ముమ్మాటికి రైతు పక్షపాతి ప్రభుత్వమన్న మంత్రి ఇంతటి రికార్డును నమోదు చేసిన తెలంగాణ రైతాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 19న వరంగల్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభ చరిత్రాత్మక సభగా నిలుస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 19న తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు జిల్లా శాసనసభ్యులు, మండలి సభ్యులతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత అభివృద్ధి జరిగింది, తమ ఏడాది పాలనలో ఏ మేరకు జరిగిందన్నది చర్చకు సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ తప్పు చేశారు కాబట్టే జైలుకు పోవడానికి సిద్ధమవుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతల పెట్టినాము. ఇలా యావత్ దేశం కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రభుత్వ తీరుతున్న పట్ల, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు,
అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షలే చూస్తూ ఉన్నారు. మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం, ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నాను.